ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యూసి గోదాంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు 2017 సంవత్సరంలో మార్క్ ఫెడ్ అండ్ నాన్ ఫెడ్ లారీ అసోసియేషన్ అయిన అగ్రిమెంట్ ప్రకారమే ఎగుమతి దిగుమతి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిడబ్ల్యూసి గోదాం ఎదుట నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రస్తుతం కాంట్రాక్టర్పై 2 టౌన్ సిఐకి ఫిర్యాదు సైతం చేశామని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ తెలిపారు. సిడబ్ల్యూసి గోదాం సూపర్వైజర్ ఎస్కే దస్తగిరి, సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అన్నపూర్ణ సాంబాజీ, వసంత్ చౌహాన్, అక్రవర్ గోపాల్, అబ్దుల్ కలాం, అల్కొండ బండు, అనిల్ పవర్, కె కపిల్ ఈ నిరసనలో పాల్గొన్నారు. అగ్రిమెంట్ల రేటు ఎగుమతికి ఒక్క బస్తాకు 13 రూపాయలు, దిగుమతికు ₹4.50 లారీ అసోసియేషన్ వారి మామూలు ₹50 ఇవ్వాలన్నారు. కానీ ప్రస్తుతం కాంట్రాక్ట్ రేట్లను తగ్గించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు గత 2017లో మార్క్ పేడ్, నా పేడ్ అండ్ లారీ అసోసియేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారము రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిడబ్ల్యూసి గోదాం ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి డబ్బులను ఎగుమతికి బస్తాకు 13 రూపాయలు ఉంటే దిగుమతికి ₹4.50 బస్తాకు అన్ని లారీ అసోసియేషన్ వాళ్ళు మామూలు పేరు మీద ₹1.50 ఇచ్చేవారు. ఆ రేటే ఈరోజు వరకు కొనసాగుతుంది. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ ఏమో అందులో రూపాయి తగ్గించేసి